కారే రాజుల్ రాజ్యముల్ వారేవియున్ కొనిపోవన్ జాలరే మనసైన ఒక మగువ బుగ్గపై ముద్దివ్వ చాలదా అనుభూతి అవనిపై జీవింప అని ఎక్కడో చదువుకున్నాను నేను. దీని గురించి ఈరోజు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఈ పద్యంలో రాజులు రాజ్యాలు సంపాదిస్తారు, ఆస్తులు సంపాదిస్తారు ఎన్నో. అయినా వాళ్ళు పోయేటప్పుడు ఏమీ తీసుకపోరు, అంటే చనిపోయేటప్పుడు వాళ్ళు తీసుకుపోయేది ఏమీ ఉండదు. కానీ మనం ఇష్టపడ్డటువంటి ఒక మహిళ, ఒక స్త్రీ, మన ప్రేయసి కావచ్చు, ప్రియురాలు కావచ్చు, భార్య కావచ్చు, మనసైన ఒక మగవ బుగ్గపై ముద్దివ్వ చాలదా అనుభూతి అవనిపై జీవింప. అంటే మనం ఇష్టపడ్డటువంటి ఒక మహిళ మన బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటే ఆ అనుభూతి సరిపోతుంది మనం బతకడానికి. అంటే కొన్ని లక్షల కోట్లు కూడా ఇవ్వనటువంటి అనుభూతి అది ఇస్తుంది అనేది కవి యొక్క సారాంశం. ఈ పద్యం చాలా పెద్ద పద్యము. యాక్చువల్గా నేను అదంతా చదివితే ఇప్పుడు ఎవరు వినరు, ఎందుకంటే జనరేషన్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడో మేము అప్పట్లో ఇలాంటి చదివి వినాలనేటువంటి కోరిక ఎక్కువ ఉండేది. ఇప్పుడు యువతలో, అంటే ఇప్పుడు నేను 60 ఏళ్ళు, నా వయసులో ఉన్నటువంటి అనుభవాలను చెప్తే ఇప్పుడు వినేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే జనరేషన్ గ్యాప్, వయసు తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 20 ఏళ్ళ వాళ్ళు ఆలోచించినట్లు నేను ఆలోచించాలంటే నేను కూడా అప్డేట్ కావాలా. అంటే 20 ఏళ్ళకు ఒక విధంగా ఆలోచిస్తారు, 30 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఒక విధంగా ఆలోచిస్తారు, 40 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఒక విధంగా ఆలోచిస్తారు, 50 పైన పడ్డ వాళ్ళు ఒక విధంగా ఆలోచిస్తుంటారు. ఎందుకంటే అది వాళ్ళ పుట్టుకల వాళ్ళ పెరిగిన విధానంలో చాలా తేడాలు వస్తాయి. మాకప్పుడు చిన్నప్పుడు స్కూటర్ అంటే ఏందో తెలియదు, ఇవాళ పుట్టినోడికి స్కూటర్ అంటే ఏంది తెలియదు అనేది మనం వాళ్ళు స్కూటీ అంటే ఏందో తెలియదని అనుకోలేము కదా. అందుకే మనిషి కూడా, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనిషి కూడా ఎప్పుడు అప్డేట్ కావాలంటే, సెల్ ఫోన్ అయితే ఏ విధంగా అయితే ప్రతిసారి అప్డేట్ అవుతుందో, కొత్తగా మారిపోతుందో కొత్త విధానాలకు అనుగుణంగా, మనిషి కూడా కొత్త పద్ధతులకు కొత్త విధానాలకు అనుగుణంగా మారకపోతే అతనికి కూడా అవుట్డేటెడ్ అని చెప్తాం. అవుట్డేటెడ్ అంటే ఏ విధంగా అయితే అవుట్డేటెడ్, పాత ఫోను, iPhone 4, iPhone 5, iPhone 6 ఇప్పుడు ఎవడన్నా కొనడు కదా, అది పారేస్తాం మూలకు. ఇప్పుడు ఎవరన్నా రేడియో గిఫ్ట్ ఇస్తే ఎవరన్నా తీసుకుంటారని నవ్వుతారు. అంటే అవన్నీ అవుట్డేటెడ్. మనిషి కూడా ఎప్పుడు రోజు కొత్త విషయాలు నేర్చుకుంటుండాలా, కొత్త జనరేషన్లో జరుగుతున్నటువంటి విషయాలు నేర్చుకోవాలా, మనం మారుతుండాలా, లేకపోతే మనకు కూడా విలువ ఉండదు. ఎక్కడో సినిమాలో రవితేజ్ అంటాడు, ఎక్స్పీరియన్స్కు పైసలు లేరా, నాలెడ్జ్కి డబ్బులు ఇస్తారు జీతం అని. అంటే వాడికి నేను 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, నాకే జీతం పెంచలేదు, నీకు పెంచుతాడా అని అడిగితే అతని హీరో అసిస్టెంట్ అడిగితే హీరో చెప్తాడు, అరే 20 ఏళ్ళు ఉంటే ఎక్స్పీరియన్స్కి డబ్బులు ఇవ్వరు, మనకున్న తెలివికి మనకున్న పని సామర్థ్యానికి డబ్బులు ఇస్తారని చెప్తాడు. అట్లనే మనిషి కూడా ప్రతిరోజు మారుతుండాల. ఇప్పుడు మనకు వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి అంటే మనం మారాలా. నేను కూడా ఎప్పుడో పురాణ తాతల కాలం నాటి 60 ఏళ్ళ కాలం మా విషయాలన్నీ చెప్తే ఇప్పుడు ఎవరు వింటారు? 20 ఏళ్ళోడికి అసలు తెలియదు. పొద్దున నేను ఒక వ్యక్తిని అడిగితే బిన్ లాడెన్ గురించి అంటే కటింగ్ చేయడానికి వెళ్ళాను. నేను కటింగ్ చేస్తూ అతన్ని అడిగితే అది బిన్ లాడెన్ ఎవరు సార్ అన్నాడు. అంటే అది జనరేషన్ గ్యాప్. 20 ఏళ్ళ క్రితం వాళ్ళకు బిన్ లాడెన్ తెలియడు అనేటువంటి సమస్య లేదు. ఇప్పుడు వాళ్ళకి బిన్ లాడెన్ ఎవడో తెలియదు. అంటే అంత గ్యాప్ ఉంటుంది, జనరేషన్ గ్యాప్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము రోజు అప్డేట్ కావాల్సిందే. ప్రతి వ్యక్తి కూడా ప్రొడక్ట్ లాగా, ఎట్లయితే ప్రొడక్ట్ దాని విలువను కోల్పోతుందో, ఇప్పుడు ఆ రేడియో విలువ ఏ విధంగా కోల్పోయిందో, మనిషి కూడా అప్డేట్ కాకపోతే ఆ విధంగానే విలువ కోల్పోతాడనేది నా ఉద్దేశం. అందుకే ప్రతిరోజు అప్డేట్ కండి, ప్రతిరోజు కొత్తగా ఆలోచించండి. పాత చింతకాయలను పట్టుకొని ఆడబడకండి. అమ్మ, తాతలు, నానమ్మలు, తాతయ్యలు చెప్పిన విషయాలను గౌరవిస్తూనే వాటిలోని లోతుపాతులను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నా విజ్ఞాపన, నా విన్నపం. నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.